దోస్తులు తమ్ముళ్ళు ఒక అపరిచితురాలు నాకైతే అర్థమైతే లేదు. దోస్తులు తమ్ముళ్ళు మొత్తం నెక్స్ట్ లెవెల్ బ్యూటీ ఉంది. ఎవరో చూడుర్రి. అబ్బా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఫేమస్ అని చాలా మంది నన్ను ఇలియానా అంటారు, ఒక యాంగిల్లో సమంత అంటారు, తెలుసు కదా. ఇన్స్టాగ్రామ్ లో కూపు ఊపుతున్నాను. నా అందచంద ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, నేనే మామూలు అందగత్త కాదు. నువ్వు అందే గత్తివా అందే గత్తుడా ఎట్లనుకున్నా పర్లేదు, నన్ను ఎట్లనుకున్నా పర్లేదు. అంటే అనిల్ నాకు చిన్న డౌట్ చెప్పు. అనిల్ ఎందుకు ఇంత కసి నీ బాడీలో ఉందో అర్థమైతలేదు. ఏమో నాకు తెలీదు, నాలో ఉన్న వేడి తీర్చే మొగాడు దొరికేదాకా ఇలాగే ఉంటుంది కసి. ఏడికెళ్ళి తీర్చమంటావు? ఎక్కడి నుంచి తీర్చుకోవాలి ప్లీజ్. ఎక్కడికి వెళ్ళి తీర్చాలి? ఎక్కడి నుంచి అంటే వాళ్ళకి ఏ యాంగిల్ లో తీర్చుకోమంటావు నీ కసి? ఏమైనా పర్లేదు. మనసుతోనా, బ్రెయిన్ తోనా, చేతులతోనా, దేంతో, గడ్డపారాలతోనా, దేంతో? గడ్డపారాలు వద్దు, ఓన్లీ చేతులే కావాలి. చేతులతోనే తీర్చాలి. థాయ్ మసాజా? తంతు మసాజ్. తంతు మసాజా అదే బ్యాంకాక్ లో వేస్తారు కదా, బాడీ టచ్ చేసి అలా కావాలి నాకు కూడా. నీకు ఉప్పల్ బాల్కు దోస్తానేంది? నా బెస్ట్ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ లో మీ అందరు తెలిసే, కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. మా అన్నయ్య ఉప్పల్ బాల్ అన్నయ్య, నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పటి నుండో. అన్నయ్యనా లేకపోతే? అన్నయ్యనే. నువ్వు? నేను తమ్ముడిని. ఈ తమ్ముళ్ళు ఏమో మాటలేమో ఇట్లున్నాయి, హోయలేమో వేరే ఉన్నాయి. ఉంటే తప్పేంటిది? మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ అన్నట్టు. అంటే ఎంత క్లోజు? అంటే ఎంత అంటే ఎలా చెప్పాలి, మాటలో చెప్పలేను, అది వర్ణించలేనిది. ఇప్పుడు నువ్వు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో నీకు. అవును, అదేదో ఫ్లైట్ లా వేసి ఎగరేసి ఏమో మాట్లాడారు, అదేంటిది? కామెంట్ చెప్పు ఒకసారి. చాలా కామెంట్స్ వచ్చినాయి, అందులో నీకు నచ్చిన ఒక 5 కామెంట్లు చెప్పు. సంక్రాంతికి ఆంధ్రాకి రాని కోడి పుంజులతో వేస్తా, దెబ్బకు ఒక్కరొక్క అనాలని పెట్టిండు. నా లైఫ్ లో నేను నవ్వే కామెంట్ అంటే అది. ఇంకా నెక్స్ట్ చాలా ఉండే కామెంట్లు, నేను చూసుకుంటే ఇక చూసుకో. ఓ మై గాడ్, నేను చాలా రియాక్షన్స్ ఇస్తా వీటిలకు. చూద్దాం, చెక్ చేస్తుండు ఇన్స్టాగ్రామ్ లైవ్, మొత్తం లైవ్ నడుస్తుంది. అనిల్ మై గాడ్, అయ్యో అన్ని ఏంటో వీడియోస్ వస్తున్నాయి. వాయిస్ ఎందుకు అన్నట్టు ఇట్లా తీస్తావు? అంటే నా వాయిస్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది ఇష్టపడతారు నా ఎంటర్టైన్మెంట్, నా వాయిస్ అయినా. కొంతమంది నా వాయిస్ సమంతలా ఉందంటారు. అవును, చాలా మంది సమంత. నన్ను మొబైల్ అంటున్నావు, ఇవేంది మరి? పాకిడి తిన్నదా ఏంది ఇది? కామెంట్స్ అంటే ఏంది ఇది? సారిగమపా ఏంటిదయ్యా ఇది? ఏంది ఇది? ఈ మనోరూపం అనేది లేదు. ఒక బాడకం అంటుండు, పూడరండి బ్రాస చెప్పబ్బా అంటుండు. అయ్యో దరిద్ర ఇట్లా పెడతారండి కామెంట్లు. ఏం కనబడుతున్నారా నీకు? చెప్పురా, నాకు అర్థం. నేను టీ షర్ట్ వేసుకుంటారా, చూసుకోరా బాడకం. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి కామెంట్లు. సో నేను అనేది ఏందో నాకు అర్థమైతలేదు. పూడూరు అంటే పూడూరు లెక్క లేవు నువ్వు. ఇంకా నెక్స్ట్ కామెంట్ లాగా ఇంకో, ఇదైతే దారుణంగా ఉందండి, ఇది చెప్పలేదు, కట్ అవుతుంది అనుకుంటా. ఐ థింక్ అనిల్ మా తాతది లేవట్లేదు, నువ్వు వచ్చి దిష్టి తీయవా ప్లీజ్. దొంగ పడుకో, మీ తాత లేకపోతే నేను ఎందుకు దిష్టి తీస్తారా, నాకేం అవసరం అంటారా, నువ్వే మీ తాతది పెట్టుకొని దిష్టి తీసుకో. నెక్స్ట్ నా అయితే వైరల్ అయినది ఇంకేంటి, ఇది కూడా బాగా క్రేజీ అండి. ఇది దగ్గర దగ్గర 3 మిలియన్ పోయింది. ఆకాశంలో పిట్టలు, అనిల్కి లేవు బొట్టలు అంటున్నాడు. ఒక బాడుకో పెట్టిండండి, ఇలాంటి పిచ్చి పిచ్చి పెట్టకండి. ఇంకా చెప్పు, ఇంకా ఇంట్రెస్టెడ్. నన్నట వాడు పెళ్లి చేసుకుంటాడట, వాళ్ళ ఫ్రెండ్ 6 నెలలు కడుపు చేసినట్టు నన్ను వదిలేస్తాను పెడుతుండు. నాకు కడుపు కాదురా, సారీ రా, మీరు అలా పెట్టకూడదు కదా. ఇంకా నెక్స్ట్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి, చాలా క్రేజీ పెడతారు కామెంట్లు అయితే. ఇదైతే క్రేజీ అబ్బా. అనిల్ నువ్వు ఒప్పుకుంటే నేను తెలంగాణకి లంచం చేస్తా అంటూ, నువ్వు ఒప్పుకుంటే ప్లీజ్ కామెంట్ మీ ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెడతాడు. నేను ప్లీజ్ అట్లా కాదండి, నేను తెలంగాణకు లంచం కాదు, అలా చిల్లరగా పెట్టకండి. ఇగో ఒకరోజు ఇది డేంజర్ ఉందండి, వద్దులే. చూద్దాం. అనిల్ క్రిస్మస్ ఫెస్టివల్ వస్తుంది కదా, క్రిస్మస్ తాతతో అట్లా పెట్టింది, ఇంకా వద్దులే. అందుకని దేవుళ్ళతో ఎందుకురా అట్లా మాట్లాడు, పెడితే అది చాలా ఘోరంగా. దేవుడు దొంగ పాడుకోడు. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి, నాకు ఏమైనా కామెంట్ పెట్టిండు, అనిల్ మీ ఊర్లో సర్పంచ్ మహిళలకు వచ్చిందంట కదా, నువ్వు నిలబడుతున్నావా మరి అని పెట్టిండు.
లేదండి నేను నిలబడాను, నేను పురుషుణ్ణి, సారీ అండి, ఐ డోంట్. పురుష లక్షణాలు ఒకటి కనబడతలేవుగా, No. అన్ని దూరత లక్షణాలే ఉన్నాయిగా. ఇంకేమున్నాయి? అనిల్ మా తాత జీసుకోను, నేను ఏది వేసుకోనండి. నేను ఫస్ట్ నైట్ నాకెందుకు అవుతుంది, నేను వేసుకోను బేబీ, అలా చేయకండి. నెక్స్ట్ ఇగో ఇదైతే క్రేజీ అబ్బా. ఏది ఏమైనా పర్లేదు అనిల్ లంజా, నిన్ను స్లీపర్ బస్కి కట్టేసి సీతాఫలం తినిపించి చేస్తా అంటున్నాడు. ఇది క్రేజీగా వస్తాయండి. ఇక చూడండి, ఇంకా ఇలాంటివి పెడుతున్నాడు ఫ్రెండ్స్. ఏంటండి ఇది, ఇంకా మళ్ళీ ఏమైంది? అలసిపోయిన లంచ్ ఏందని ఇంత ఘోరంగా పెడతారు. నేను అలా ప్లీజ్ నన్ను పెట్టకండి, నేను మంచి పతివ్రతను, అలాంటి చిన్న కామెంట్ పెట్టకండి. పతివ్రతవా? అవును, నేను తిడతా. ఇగో ఇది చూడండి ఫ్రెండ్స్, నేను తిట్టినా కూడా ఇగో నేను తిట్టినా కూడా వాళ్ళకి ఏదో పెట్టినట్టు అనిపిస్తుందట. నీ దోస్తులు అయితే పెడతలేరు కాదు, ఇది వేరే ఒక్కొక్క సంపుతారమ్మ. ఇగో ఇదైతే క్రేజీ అబ్బ. అనిల్ దీపావళి వస్తుంది కదా, భూచక్రం గుద్దెట్టుకొని భూమి అంతా తిరగంటుండు. దరిద్రుడా, నేను అట్లా పెట్టుకొని రా, నేను అలాంటివి ఎందుకు చేస్తారు? ప్లీజ్ మీరు మంచి కామెంట్లు పెట్టండి. నా గుద్ద ఛాయ్ వస్తుంది ఎంగలన్నట్టు. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారండి. నీకు ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్స్ నా మీద వస్తున్నాయి అంటే? ఇవి అంతా మన తెలుగు వాళ్ళకే వస్తాయి, బయట వాళ్ళకి రావు, తెలంగాణ వాళ్ళకి వస్తాయి ఇటువంటి భాష. నన్ను వేస్ట్ బాడుకోలు చూడండి, నేను బాలను కలిసినామండి ఒక వీడియో చేసినందుకు. బాడుకోలు ఏమంటారు? ఏవో చూపెట్టకు, చెప్పు. పూడు రాణి ఉప్పల బాలను వేస్తాడా, ఉప్పల బాల్ పూడు రాణి వేస్తాడు. మరి మేము కలుసుకుంది, మేము ఒక బ్రదర్స్. ఇది కూడా ఉంటుంది. మేము ఇద్దరం కలిసి మొన్న అక్రమ సంబంధం ఉంది మరి మీ ఇద్దరి మధ్య? మేము ఆల్రెడీ తిట్టినాం ఇద్దరం కలిసి. నెక్స్ట్ ఆ ఫ్లైట్ దే నేను బాగా హైలైట్ అనిపిస్తుంది నాకు, ఫ్లైట్ కి కట్టేసి ఏముంది. అనిల్ నువ్వు పూల డ్రైవర్ వేసుకుంటావు లేదా ప్లేన్ డ్రైవర్ వేసుకుంటావు అని అడుగుతుండే ఒక బాడకం. చూడండి వేస్ట్ బాడకం. నేను ఎందుకు నేను మంచి అఫీషియల్గా వేసుకుంటాను, బ్రాండెడ్ డ్రైవర్ వేసుకుంటాను రా. ఎంతది? నాది 500. ఏం కంపెనీ చెప్పరు నేను. అమ్మో పురుషు పూల చీరదాన కమలమ్మ, పూలు కాస్త చూడని కమలమ్మ. ఇంకొకటి ఏమంటున్నాడు, అనిల్ నీకు మహిళా సంఘంలో సభ్యత్వం తీసుకున్నామని అడుగుతుండు. మహిళా సంఘం నేను తీసుకోలేదండి. లేదండి నేను తీసుకోలేదు అలాంటివి. నెక్స్ట్ నీకు సారీ ఫంక్షన్ అయిందా అంటారు. లేదా అయిందా? చెప్పాలి. నీ నోట్లో విజిల్ పెట్టి వెనుక నుంచి కొడతాడంట. ఒక్కో షాట్ కి ఒక్క విజిల్ సౌండ్ రావాలంట నోట్లో. ఎందుకు వెనక నుంచి ఎందుకు అంటావు? ఫ్రంట్ లకి పెట్టరా? లేదు వెనుక నుంచి పెడతాడంట. సారీ నేను పెట్టి ఏం తయారయ్యరా మన తెలంగాణలో. అమ్మతో ఇజ్జత్లు తీయకుర్రా, తెలుగు రాష్ట్రాల ఇజ్జత్ తీయకుర్రా, కక్కుర్తి నా కొడుకులారా. ఆఖరికి వీళ్ళని కూడా ఇచ్చి పెడతలేరా? ఆడళ్ళు ఖరవేరా రవి ప్రపంచంలో. ఒక బాగా అడుగుతుండు, అనిల్ నీకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది అని అడుగుతుండు. కాదు నాకెందుకు వస్తుందిరా, నాకు రావట్లేదురా వేస్ట్ గా. అంత అసలు క్రేజీ పెడుతురు ఒక్కొక్కటి చూసి నాకైతే ఫుల్ నవ్వుకుంటాను. నెక్స్ట్ చెప్పు, పిచ్చి లేస్తుంది చెప్పు. చూస్తున్నా ఇదంతా జెన్యూన్ ముచ్చట్లే. అసలు ఈ డౌట్ గురించి చెప్తేనే వైష్ణవి టాపిక్ వెళ్ళింది. అవునండి, ఇట్లా ఫన్ ఇంటర్వ్యూ కోసం అడిగితే, బట్ నాకే ఒకసారి ఆ టాపిక్ మాట్లాడమని నేనే తీసిన. నువ్వు బాగా ఫేమస్ అవుతున్నావు, ఫోన్ లిఫ్ట్ ఈ మధ్య నేను ప్రెగ్నెంట్ మరి ఈ మధ్య నేను అంటే ఇట్లా కడుపు మీద పెడుతుంటే మరి ప్రెగ్నెంట్ లేదు, ప్రెగ్నెంట్ కాలేదండి నేను ఇంకా. ఆ ప్రెగ్నెంట్ కారణం ఎవరు మళ్ళీ మరి డుగ్గు అయితే అడేంది? డుగ్గు బావా ఉన్నాడు, కానీ నన్ను ఇప్పుడు వాడు ఏం చేయలేదు. నువ్వు నా మీద వాడకు, డుగ్గు ఫీల్ అవుతాడు. అయ్యో మా డుగ్గు బాబు అక్కడ ఉన్నాడు. అసలు డుగ్గు నీకు రిలేషన్ ఏంది? మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు అంతే. నెక్స్ట్ విలువ మరి ఇంటర్వ్యూలా పిలుస్తాను. ఇప్పుడు నువ్వు కామెంట్ల పరంపర కొనసాగినివ్వండి. ఈ కామెంట్లే అసలు ఈ క్రేజీ కామెంట్ల గురించే నేను వచ్చిన. అసలు ఇంత గలీజ్ కామెంట్లు పెడితే దాన్ని ఎంజాయ్ చేసుకుంటా చదువుతుంది ఇంకా అంతే. ఇక నార్మల్గా నిజంగా వేసినట్టు ఫీల్ అవుతున్నావు మొత్తం. చూడండి ఎన్ని ఒక బార్కో నీకు పీరియడ్స్ వస్తాయని పెడతాడు, ఒకడేమో టాయిలెట్ కూర్చొని వస్తావు నిల్చొని పెడతావు. ఎందుకని మీరు పిచ్చి పిచ్చి డౌట్లు వస్తాయి, ముండ కొట్టుకారు మీరు నాశనం అయిపోరు. నాకు మంచిగా పెట్టండి కామెంట్లో, నేను మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను, ఎందుకు ఇట్లా నాకు పెడుతున్నారు, నేను డిసప్పాయింట్ అవుతున్నాను. అంటే ఇంకో ముచ్చట చెప్పానంటే అయ్యో ఏడోకు, నేను చెప్పేను ఇప్పుడు నీకు హ్యాపీగా చేసి ఒక ముచ్చట చెప్తా, చెప్పు. సో దోస్తులు తమ్ముళ్ళు అతి తొందరలోనే మన పూడూరు అనిల్ యూట్యూబ్ ఛానల్ పెట్టబోతుండు. కొన్ని సలహాలు ఇచ్చిన. నెక్స్ట్ వీడియోస్ కూడా మంచి క్లారిటీ వస్తాయి. ఫోన్ లేక ఇబ్బంది పడుతుండు. అందరు అనుకుంటారు మంచిగా రెడీ అయితే మంచిగా రెడీ కానీ పైసలు ఉంటాయి అవి కానీ యూట్యూబ్ నుంచి వస్తాయి డబ్బులు, కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి నయా పైసా రాదు. దయచేసి అర్థం చేసుకొని
ఖచ్చితంగా ఈయన యూట్యూబ్ ఛానల్ ఏం పెడతాడో ఆయన ఛానల్ రిలీజ్ చేస్తాడు. అవసరమైతే ఈయన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసినాక నేనే వచ్చి ఇలా ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తా. అవసరమైతే దయచేసి పూడూరు అనిల్ని అందరు సపోర్ట్ చేయరి. కానీ ఫోన్ లావట్టాలి నువ్వు ఫస్ట్. సారీ బాయ్, ఈరోజు నేను నైట్ హైదరాబాద్కి పోయి వచ్చిన. బాయ్ అంటున్నా బాయ్ ముందు మా డుగ్గు ఎందుకు ఇది ముందు మా డుగ్గు బాగుండు నన్ను ఇస్తుండు సిగ్గు అవుతుంది. సో ఫైనల్ గా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్. డుగ్గు బాబా లవ్ యూ రా. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను. లైక్ కామెంట్ చెప్పు మరి. ఫ్రెండ్స్ హవక్కయ్యారా ఫ్రెండ్స్, నేనే పూడూరు ఫేమస్ అని త్వరలో నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు అందరు సపోర్ట్ చేయండి. మొత్తం రచ్చ లేపుతాను, ఇచ్చి పడేస్తాను నా వీడియోస్తో. సైడ్ లా పని చేసినా సైడ్ కంపెనీలా లేదు దానిలో మరి అదే నువ్వు చెప్తున్నావు. లేదండి హవక్కయ్యారా షేక్ అయ్యారా ఏమున్నాయి షేక్ అయ్యేందుకు? నేను ఇట్లా నడుము షేక్ చేస్తాను. ఎందుకంటే షకీరానా? లేదు నేను ఇలియానా. కొంతమంది ఇలియా అంటారు, పూజ హెగ్జీనా. అసలు ఏ యాంగిల్ ఇలియానా ఉంది? సమంత. నా వాకింగ్ చూడండి, నా వాకింగ్ స్టైల్ సమంత లాగా ఉంటది. చాలా మంది అంటారు. అందరు ఆత్మహత్య చేసుకుంటూ అమ్మతో చెప్తున్నాను వేసే పనులకు. అసలు ఏంది ఏం ముచ్చాడా? ఆ డుగ్గుకైతే వీళ్ళు ఫోన్ చేయి. డుగ్గు బాబా ఎక్కడున్నావు రా, మా బంగారు వేడున్నాడు, ఫోన్ చేస్తా. నెక్స్ట్ ఇంటర్వ్యూలో డుగ్గుది రావచ్చు రాకపోవచ్చు. వస్తుంది పక్కనే నొప్పిస్తాను. వాడు రాకపోతే అందరు మాట్లాడను, ఎందుకంటే వాడు పక్కన మంచోడేనా డుగ్గు? మంచోడే, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. నాకు ఏం లేదు, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే బాగా డుగ్గు అని యాద్ చేస్తావు. మరి వేరే వాళ్ళ పేర్లు కూడా తీస్తున్నాయి ఈ మధ్య కాలంలో, ఏందో అర్థమైతే లేదు. నాకు డుగ్గు ఫ్రెండ్, మా ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు గాని బావా. ఏమో మొత్తం వివరాలు అయితే నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాయి దోస్తులు. థ్యాంక్ యూ.